we will see SQL set operators. ఓకే, సెట్ ఆపరేటర్స్ ఏంటో చూద్దాం. SQL లో సెట్ ఆపరేటర్స్ ఏమేమి ఉన్నాయి. ఓకే, 1 సెకండ్. సెట్ ఆపరేటర్స్. సో SQL లో సెట్ ఆపరేటర్స్ అనేవి ఉంటాయి. సెట్ ఆపరేటర్స్ అంటే ఇట్స్ ఎ స్పెషల్ టైప్ ఆఫ్ ఆపరేటర్ విచ్ ఈస్ యూజ్డ్ టు కంబైన్ రిజల్ట్ ఆఫ్ 2 క్వెరీస్. ఓకే, 2 సెట్స్ ఆఫ్ క్వెరీస్ ని కంబైన్ చేయడానికి వాడేవి సెట్ ఆపరేటర్స్. అంటే యూనియన్, యూనియన్ ఆల్, ఇంటర్సెక్ట్, మైనస్ ఇవి వాడతాము. There are certain rules which must be followed to perform operations using set operators in SQL. అంటే రూల్స్ అంటే ఏమేమి ఉండాలంటే నంబర్ అండ్ ఆర్డర్ ఆఫ్ కాలమ్స్ మస్ట్ బి ద సేమ్, డేటా టైప్స్ మస్ట్ బి ది కంపాటబుల్. ఓకే, సో ఇవి రెండు సేమ్ ఉంటేనే మనం ఇవి పర్ఫామ్ చేయగలుగుతాం. ఇవి ఏంటో సింపుల్ గా మీకు చూపిస్తాను, మీరు అర్థం చేసుకోండి. ఓకేనా, ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. యూనియన్ అంటే ద యూనియన్ ఆపరేటర్ ఈజ్ యూజ్డ్ టు కంబైన్ 2 రిజల్ట్ సెట్ ఫ్రమ్ ఎ సెలెక్ట్ స్టేట్మెంట్. ఓకే, సో యూనియన్ ఆపరేటర్ లో ఏం చేస్తుందంటే డిస్టింక్ట్ వాల్యూస్ ని తీసుకొస్తుంది యూనియన్ అంటే. అది యూనియన్ ఆల్ అంటే డూప్లికేట్ వాల్యూస్ ని కూడా తీసుకొస్తుంది. ఓకే, ఇది సింటాక్స్. సెలెక్ట్ స్టేట్మెంట్, యూనియన్, మళ్ళీ ఇంకో సెలెక్ట్ స్టేట్మెంట్. ఓకే, సిమిలర్లీ సెలెక్ట్ స్టేట్మెంట్, యూనియన్ ఆల్, సెకండ్ సెలెక్ట్ స్టేట్మెంట్. ఇది యూనియన్ కి సంబంధించి, అంటే రెండు టేబుల్స్ డేటా కంబైన్ చేయడానికి వాడేది యూనియన్ అండ్ యూనియన్ ఆల్. ఓకే, నెక్స్ట్ ఇంటర్సెక్ట్ అంటే రెండిట్లో కామన్ గా ఉన్న వాల్యూస్. ఓకే, 2 సెట్స్ ఉన్నాయి మనకి, రెండు సెట్స్ ఉన్నాయి, రెండిట్లో కామన్ గా ఉండే వాల్యూస్ ని తీసుకురావడానికి వాడేది ఇంటర్సెక్ట్. ఓకే, సేమ్ సింటాక్స్ అంతా సేమ్, జస్ట్ యూనియన్ ప్లేస్ లో ఇంటర్సెక్ట్ అని వాడతాం. సేమ్ కేస్ మైనస్ అంటే ఫస్ట్ సెట్ లో ఉన్నవి మాత్రమే తీసుకురావడానికి మైనస్ వాడతాం, ఫస్ట్ సెట్ లో ఉన్నవి. ఓకే, సో మీకు ఇంకా సింపుల్ గా చెప్పాలి అంటే, సో రిజల్ట్ 1 ని రిజల్ట్ 2 ని కంబైన్ చేయడానికి వాడేది యూనియన్ ఆల్. యూనియన్ అంటే ఏమంటే రెండింటిని కంబైన్ చేసి రిపీటెడ్ గా ఉన్నవి తీసేస్తుంది. అంటే ఉదాహరణకి ఏం చెప్తాము, లెట్స్ సే గ్రూప్ 1, గ్రూప్ 2. ఓకే, 2 గ్రూప్స్ ఉన్నాయి. ఆ 2 గ్రూప్స్లలో మీరు రెండిట్లో ఎన్రోల్ అయ్యారనుకోండి, మిమ్మల్ని ఒకసారి కన్సిడర్ చేస్తాం అనమాట. సో అలా చేసినది యూనియన్ ఆల్ అంటే మీరు 2 సార్లు ఉంటే రెండు సార్లు వస్తారు. ఓకే, మీకు 2 గిఫ్ట్స్ వస్తాయి. ఓకేనా, గ్రూప్ 1, గ్రూప్ 2 ఇద్దరికి గిఫ్ట్స్ ఇవ్వాలని అనుకున్నాం. ఓకే, యూనియన్ అంటే ఏం చేస్తుందంటే అందరినీ ఒక చోటికి రమ్మని, అంటే పేర్లన్నీ ఒక చోట రాసేసి, ఓకే నీ పేరు 2 సార్లు వచ్చింది అయినా కూడా నీకు ఒక్కసారే ఇస్తాం గిఫ్ట్ అనేది యూనియన్ ఆల్ అంటే, ఓకే నువ్వు గ్రూప్ 1 లో ఉన్నావు, గ్రూప్ 2 లో ఉన్నావు, కాబట్టి నువ్వు 2 గిఫ్ట్స్ కి ఎలిజిబుల్ అని చెప్పేది యూనియన్ ఆల్. అంటే నీకు ఫస్ట్ సార్ వచ్చినప్పుడు ఇస్తాము, సెకండ్ సార్ వచ్చినప్పుడు ఇస్తాం. సో యూనియన్ ఆల్ అనేది డూప్లికేట్స్ వచ్చిన వాటిని రిమూవ్ చెయ్యదు, యూనియన్ అనేది డూప్లికేట్స్ ని రిమూవ్ చేస్తుంది. డూప్లికేట్ అంటే ఏంటి, రిపీటెడ్ గా ఉండేటివి. ఓకేనా, ఓకే. ఇంటర్సెక్ట్ అంటే కూడా చూద్దాం. వాట్ ఈజ్ ఇంటర్సెక్ట్? ఓకే, సో ఇంటర్సెక్ట్ అంటే ఏంటంటే ఇట్స్ ఎ కామన్ డేటా బిట్వీన్ బోత్. ఓకే, సో మీకు ఇది అర్థమైంది కదా. విల్ సీ వన్స్ అగైన్. యూనియన్ ఆల్ మీన్స్ యూనియన్ మీన్స్ ఈ రిజల్ట్ 1 రిజల్ట్ 2 కంబైన్ చేసేది యాజ్ ఇట్ ఈస్ గా వచ్చింది అనుకోండి, డూప్లికేట్స్ ఏం రిమూవ్ చేయకుండా, అది యూనియన్ ఆల్ అంటాం. యూనియన్ అంటే కంబైన్ చేసిన తర్వాత ఇంకేమైనా డూప్లికేట్స్ ఉంటే అవి రిమూవ్ చేస్తాం చూడండి, దట్ ఈస్ కాల్డ్ యూనియన్. ఓకే, సో యూనిక్ గా ఉండే వాల్యూస్ తీసుకోవడం యూనియన్. నెక్స్ట్ ఇంటర్సెక్ట్ మీన్స్ రిజల్ట్ 1 రిజల్ట్ 2 కంబైన్ చేసిన తర్వాత కామన్ గా ఉంటుంది కదా, ఆ డేటా మాత్రమే తీసుకుంటాం ఇంటర్సెక్ట్ అనేది. నెక్స్ట్ మైనస్ అంటే రిజల్ట్ 1 రిజల్ట్ 2 డేటాలో కామన్ గా ఉన్న డేటా కూడా తీసేస్తాం రిజల్ట్ 1 లో నుండి. సో ఇది అంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ 6 - 3 అనుకోండి. 6 - 3 అంటే ఏంటి, 6 లోంచి 3ని తీసేస్తాం, రిమైనింగ్ ఎంత ఉంది 3. అది అంటే ఈ డేటాలో నుండి ఈ డేటాలో ఉన్న కామన్ డేటాని తీసేస్తాం, కామన్ గా ఉన్న డేటా ఇది, దాన్ని తీసేస్తే రిమైనింగ్ ఇది వచ్చింది, దట్ ఈస్ కాల్డ్ మైనస్. ఇది చూద్దాం సింపుల్ గా. ఓకే, సో వి విల్ సీ.
ఒక సింపుల్ టేబుల్ని క్రియేట్ చేశాను నేను ఆల్రెడీ. ఒకసారి చూద్దాం. సో ఐ క్రియేటెడ్ 2 టేబుల్స్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఏ, నెక్స్ట్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ బి. ఏబి అనే టేబుల్స్ క్రియేట్ చేశాను నేను ఆల్రెడీ. సో ఏలో 1 2 3 అని డేటా ఉంది, బిలో 4 2 3 అని డేటా ఉంది. ఇప్పుడు మనం అన్ని పర్ఫామ్ చేసి చూద్దాం ఈ రెండింటి మధ్య. యూనియన్, ఓకే, యూనియన్ ఆల్ పెట్టి చూద్దాం ఫస్ట్. యూనియన్ ఆల్ అంటే రెండు కంబైన్ చేసి రన్ చేసాం అనుకోండి. ఓకే, సో ఏముంది ఇక్కడ? ఓకే, ఒకసారి ఇక్కడ నోట్ చేసుకుందాము. 1 2 3 ఉంది ఇక్కడ. ఓకే, ఇది ఇలా 2 డాషెస్ ఇస్తే కమెంట్ అని. 1 2 3 వాల్యూస్ ఉన్నాయి ఇక్కడ, కరెక్ట్. నెక్స్ట్ యూనియన్ ఆల్, బిలో ఏముంది సపరేట్ గా డేటా? 4 2 3. సో 4 ఉంది, 2 ఉంది, 3 ఉంది, కరెక్ట్. ఓకే, ఇప్పుడు యూనియన్ ఆల్ అన్నప్పుడు ఏమొస్తుందో చూద్దాం. 1 సెకండ్ ఇక్కడ ఇది తీసేయాలి. ఓకే, అది అది పెడితే ఓన్లీ ఏలోంచే డేటా వస్తుంది. సో ఇప్పుడు తీసేసాం కదా, ఇప్పుడు కరెక్ట్గా వస్తుంది. లెట్స్ యూనియన్ ఆల్ అన్నప్పుడు ఏమొస్తుందో చూద్దాం. యూనియన్ ఆల్ ఏమొచ్చింది? 1 2 3 4 2 3. సో 2 3 అనేవి రెండు చోట్ల ఉన్నాయి కాబట్టి రిపీటెడ్ గా వచ్చాయి. సో దట్ ఈస్ కాల్డ్ యూనియన్ ఆల్. యూనియన్ ఆల్ లో ఏమేమి వస్తుంది డేటా? ఇక్కడ 1 వచ్చింది, 2 వచ్చింది, 3 వచ్చింది, 4 2 3 అన్ని వచ్చాయి మొత్తం. జస్ట్ దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తుంది. ఓకే, దీన్ని కమెంట్ చేద్దాం. అదర్వైజ్ మరి మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇంకొకటి తీసుకొచ్చేద్దాం. ఓకే, అది దాని రిజల్ట్, కరెక్ట్. ఇంకొకటి యూనియన్ కాకుండా యూనియన్ ఆల్ పెట్టుకొని చూద్దాం రిజల్ట్ ఏమొస్తుందో చూద్దాం ఇక్కడ. ఓకే, సో ఈ రెండు కంబైన్ చేసినప్పుడు యూనియన్ మాత్రమే పెడితే ఏమొస్తుంది? 1 2 3 4 అంతే. 1 2 3 4 ఇవి మాత్రమే వచ్చాయి, కరెక్ట్. నెక్స్ట్ అర్థమైందా యూనియన్ కి యూనియన్ ఆల్ కి డిఫరెన్స్? నెక్స్ట్ ఇంటర్సెక్ట్. ఓకే, ఇంటర్సెక్ట్ కి రిజల్ట్ ఏమొస్తుందో చూద్దాం. ఓకే, దీంట్లో 1 2 3 ఉంది, దీంట్లో 4 2 3 ఉంది. ఇంటర్సెక్ట్ చేసినప్పుడు ఏమొస్తుంది చెప్పండి, ఎవరైనా చెప్పండి. ఇంటర్సెక్ట్ చేస్తే ఏమొస్తుంది డేటా? ఇంటర్సెక్ట్ అంటే రెండిట్లో కామన్ గా ఉన్న వాల్యూస్ ఏమున్నాయి రెండిట్లో కామన్ గా? ఓకే, ఫైన్, రన్ చేసి చూద్దాము. సో 2 3 అనేది కామన్ గా వచ్చింది, 2 3. ఓకే, అది ఇంటర్సెక్ట్. నెక్స్ట్ we will also see what is మైనస్. ఓకే, సో దీంట్లో 1 2 3 ఉంది, దీంట్లో 4 2 3 ఉంది. సో మైనస్ చేసినప్పుడు రెండిట్లో కామన్ గా ఉన్నవి ఏంటి? 2 3. ఇది పోయి ఓన్లీ ఫస్ట్ రిజల్ట్ లో ఉన్న వాల్యూ అంటే 1 ఒకటి రావాలి ఇప్పుడు. సో దిస్ ఈజ్ 1, దీని రిజల్ట్ వచ్చేసి 1. సో అర్థమైందా? ఇలా మనం సెట్ ఆపరేటర్స్ అనేవి యూజ్ చేస్తాము. మీకు రియల్ ఎగ్జాంపుల్స్ ల్యాబ్లో చూపిస్తాను. ఓకేనా? ఇవి క్లియర్గా అర్థమైందా అందరికి? ఆర్ యూ క్లియర్ వాట్ ఆర్ సెట్ ఆపరేటర్స్ ఇన్ SQL? ఓకే, ఐ మీన్ అందరికి అర్థమైంటే ఐ థింక్ వీఆర్ గుడ్. సో ఇఫ్ నో ఫర్దర్ క్వశ్చన్స్ ఫర్ టుడే, ఓకే, సో ఇఫ్ నో ఫర్దర్ క్వశ్చన్స్ ఫర్ టుడే వీ కెన్ క్లోజ్ దిస్ అండ్ మళ్ళీ మనం మండే మీట్ అవుదాం. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్. థ్యాంక్ యూ.